అలా సాహిత్యంలో చైత్రయాత్ర చేస్తున్నారు చెప్పాలంటే సాహిత్యంలో. మరి ఇటువంటి విజయవంతమైనటువంటి సాహిత్య ప్రయాణం కనుక మీ కుటుంబ ప్రోత్సాహం ఎంత ఉంది మేడం? కంపల్సరీ సార్. ఇప్పుడు ఒక్కటి చేయడానికే ఆడవాళ్ళకి తలములుకలు అయిపోతారు, మల్టిపుల్ టాస్క్ లేడీస్ కి. కానీ లేడీస్ అనుకుంటే చేయగలరు సార్. అది శక్తి స్వరూపిణి అంటారు కదా, చరిత్ర చెప్పిన నిజము, మన పురాణాలు శక్తి స్వరూపిణి అని. కాకపోతే ఇంట్లో వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు, నన్ను సాహిత్య సమావేశాలకి సాహిత్య సదస్సులకి పంపిస్తున్నారు. కొత్త సాహిత్యం నేర్చుకోవడానికి అవసరమైన పుస్తకాలు నేను ఏదైనా అడిగినప్పుడు ఆర్డర్ పెట్టి తెప్పియటం కానివ్వండి. ఆ సమయం ఒకవేళ ఎక్కువ సమయం నేను సాహిత్యంలో ఉన్నప్పుడు ఇంట్లో కొంచెం నా ఆల్టర్నేట్ గా కొంచెం సర్దుబాటు తత్వంతో ఉంటేనే కదా సార్ జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం సభలకి సమావేశాలకు వెళ్ళినప్పుడు ఒక్కో సమావేశం 3 గంటలు 4 గంటలు కూడా మనకు జరుగుతుంటుంది. అలాంటి సందర్భాలు ఉంటాయి. లేదు ఇంటికి వచ్చి కూర్చున్నాక కూడా రాయడానికి, స్కూల్ నుంచి వస్తాము, వంట చేసుకుంటాము. చాలా సార్లు వంట పొయ్యి మీద పెట్టేసి రాసుకుంటుంటే వంట మాడిపోయిన సందర్భాలు అవన్నీ ఉంటాయి సార్, ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంట్లో వాళ్ళు కొంచెం కోఆపరేట్ చేస్తేనే అవుతుంది సార్. ఇందులో నో అదర్ ఆల్టర్నేటివ్. కొంచెం పిల్లలు కూడా అక్కడికి వెళ్దాం మమ్మీ, ఇక్కడికి వెళ్దాం మమ్మీ, సండేస్ వాళ్ళు వీకెండ్స్ అంటారు. మనకు చూస్తే వీకెండ్స్ లోనే మనకు ప్రోగ్రామ్స్ ఉంటాయి. నేను రాను మీరు బోండి అంటుంటే మమ్మీ మమ్మీ అంటారు. అది వాళ్ళు కూడా కొంచెం నన్ను త్యాగం చేసినట్టే, కొంచెం వాళ్ళ సమయాన్ని కూడా నా కోసం త్యాగం చేసినట్టే సార్ అది. ఇప్పుడు మీరు ఇప్పుడు దాదాపు 500 పైగా కవితలు రాశారు. గొప్ప విషయం మేడం. మరి వీటిలో మీకు బాగా ఆలోచింపజేసినటువంటి లేదా గుర్తింపు చేసినటువంటి ఇష్టమైనటువంటి కవిత ఏదైనా ఉంది మేడం? అంటే అన్ని ఉంటాయి, ఇప్పుడు ఎంతమంది ఉన్నా ఒకరి దాని మీద ప్రత్యేకమైన ఇది ఉంటది. అవునులేండి సార్. అటువంటిలో కవిత అంటే ప్రతిదీ ఆలోచించి సందర్భాన్ని చూసి గ్రూపుల్లో రాస్తుంటాను సార్. హైదరాబాద్ కేంద్రంగా ఉండేటువంటి కలం స్నేహం, వేముల సాహితీ, కుసుమధర్మన్న సాహితీ కెరటాలు, రామదాస్ కళాపీఠం, అరుణాక్షర తోరణాలు, నెక్స్ట్ శ్రీశ్రీ కళావేదిక, ఇలా అన్ని చాలా గ్రూపుల్లో రాస్తూ ఉంటాను సార్ నేను. అక్కడ ఏంటంటే కొంచెం రాయడం షార్ప్ చేశారు. 4 పదాలు ఇచ్చి రాయడం, లేదంటే ఒక చిత్రం ఇచ్చి రాయడం, లేదంటే ఒక ఊహాజనితమైనటువంటి మన ఇవి ఉంటాయి కదండి సార్ సామెతలు, ఒక సామెత ఇచ్చి ఇంప్రూవైజ్ చేయటం. ప్రతిదీ వాళ్ళు కూడా మంచి సమాజానికి అవసరమైనదే ఇస్తున్నారు. అంటే ఆ సంస్థలన్నీ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీని ఫీల్ అవుతూ సమాజానికి ఇచ్చేటి మంచి రెస్పెక్టబుల్, హానరబుల్, హైగా ఉండేటువంటి సంస్థలు ఇస్తారు. అవన్నీ వాటిల్లో ఉండటం కూడా నేను ఇంత త్వరగా ఎదగడానికి కూడా అవే కారణం సార్. అది చెప్పుకోవాలి సార్. అది అంటే జనరల్ గా కవిత్వం సార్ ఖచ్చితంగా. అంటే ప్రతిదీ ఫీల్ అయ్యి రాసిందే. ఇది ఇంకా బయట పెట్టని కవిత సార్. అంటే మన కేబీ ఛానల్ కోసం క్షమాపణ గురించి సార్. ఒక క్షమాపణ ఇప్పుడు కూడా మనసుకి మానసిక ప్రశాంతతని ఇస్తుందని నేను ఎప్పుడూ భావిస్తాను. ఎందుకు మనం క్షమించకుండా ఆ పగని, ద్వేషాన్ని మోసుకుంటూ తిరగడం మన ఆరోగ్యానికి గాని దేనికి కూడా మంచిది కాదని నేను భావిస్తాను సార్. ఆ క్షమించబడినటువంటి మనసు ఎంత ప్రశాంతంగా ఉంటది. ఇప్పుడు తప్పు ఎవరో చేస్తే కదా మనం క్షమిస్తాము. వాళ్ళ తప్పుకు మనం క్షమించకుండా వాళ్ళ తప్పుకు మనం పనిష్మెంట్ వేసుకున్నట్టు ఉంటుంది సార్. మనము వాళ్ళని క్షమించకుండా దాన్ని మనసులో పెట్టుకుంటే తప్పు చేసింది ఎదుటి వాళ్ళు అయితే పనిష్మెంట్ మనం మోసినట్టు అవుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. అందుకని క్షమాపణ అనేటువంటిది అసలు సొసైటీలో క్రైమ్ రేటు మనం పిల్లలకి చదివి చెప్పేటప్పుడు కూడా 3 మాటలు చెప్తుంటాం సార్. సారీ, థ్యాంక్స్, ఈ పదాలని మనం ఉపయోగిస్తే చేసుకుంటే ఎక్కడ ఎలాంటి డిస్ప్యూట్ రాదని నేను స్కూల్లో పిల్లలకి చెప్తుంటుంటాను సార్. ప్లీజ్, థ్యాంక్స్, సారీ, ఈ 3 మాటలు వెపన్స్ సార్. అవి అంటే శాంతియుతమైనటువంటి వెపన్స్, అంటే ఆయుధాలు కాదు, సాధనాలు. అవి టూల్స్, నాట్ వెపన్స్. సాధనాలు అవి టూల్స్. ఇఫ్ యూ వాంట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ అదర్స్, ఆస్క్ ప్లీజ్.
ఇవ్వకూడదు అనుకున్నవాడు కూడా ఇస్తాడు. ఖచ్చితంగా ప్లీజ్ అన్నవాడు ప్లీజ్ అనగానే ప్లీజ్ అనగానే. నెక్స్ట్ సారీ, ఓకే మనం తప్పు చేసినప్పుడు ఈగో ఉండకూడదు సార్. అవును దాన్ని ఒప్పుకొని మనము సారీ చేయటము, సారీ చెప్పటము. అది ఓకే ఓకే నెక్స్ట్ మనము వీఆర్ గెటింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ అదర్స్, సే ఖచ్చితంగా థ్యాంక్స్. వాడికి మంచి రెండోసారి కూడా చేయాలనిపిస్తుంది. అవును అట్లా మన ఎప్పుడు కొత్తగా వెళ్ళినప్పుడు ఆ సారీ అనే దాని గురించి నేను ఈ 3 పిల్లలకి హై స్కూల్ కైనా నేను చెప్పేది చిన్న పిల్లలకి చెప్పినట్టు పిల్లలకి చెప్తుంటాను సార్. దీస్ ఆర్ ద 3 టూల్స్, అంటే లైఫ్ స్కిల్స్. మనము కౌన్సిలింగ్ కానివ్వండి, పెద్ద పెద్ద ఉంటాయి మోటివేషనల్ స్పీకర్స్ ఇచ్చేటివి. అదే మీరు అవన్నీ వినడం కంటే ఈ బేసిక్ గా ఈ 3 గనక నేర్చుకుంటే మీరు ఈ జయాన్ని, ప్రపంచాన్ని నిన్ను నువ్వు ముందు జయించుకుంటావు. ఖచ్చితంగా మనల్ని మనం జయించుకున్నప్పుడే సమాజాన్ని జయించగలం. అలా జయించుకోవాలంటే అసలు నువ్వేంటో నీకు తెలియాలి. నోయింగ్ యువర్ సెల్ఫ్ ఇస్ ద రియల్ నాలెడ్జ్. నీలోని అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం. మనం తెలుసుకోవాలి. ఇవి లైఫ్ స్కిల్స్. వీటిలో ముఖ్యమైనది సారీ అనేది, క్షమాపణ అనేది నేను భావిస్తున్నాను సార్. దానికి నేను రాసుకున్నటువంటి కవితా శీర్షిక దివ్య ఔషధం. దివ్య ఔషధం సార్. ఎవరిదో అపరాధం మరి మన అంతరంగ ఆకాశాన నల్లని మేఘం, దానిని పట్టుకుని వేలాడడం ఎంతవరకు సమంజసం? క్షణికమైన కోపాన్ని మోస్తూ శాశ్వతమైన ఆనందాన్ని విస్మరించడం అది స్వయంకృత శాపం కాదా? ఆ ద్వేషపు చింతన ఓ మానసిక గరళం కాదా? ఆ గరళాన్ని నీ గుండెల్లో దాచి అమృతం కోసం వెతుకులాట మూర్ఖత్వం కాదా? అందుకే ప్రతీకారేచ్ఛ అనే సమిధను ఆర్పేస్తే అప్పుడే అసలైన శాంతి నీ హృదయంలో ఉదయిస్తుంది. క్షమించడం అంటే తప్పును అంగీకరించడం అనుకోకు. ఆ తప్పు నిన్ను శాసించకుండా నిన్ను నువ్వు రక్షించుకోవటం అని ఎరుగు. క్షమ అనే దివ్య స్పందన గాయాన్ని మంచులా కరిగించి హృదయాన్ని నిరాకార కాంతులతో నింపుతుంది. క్షమాపణలో అహం కరిగి ఆత్మ మేలుకున్న వేళ మానసిక ప్రశాంతత బహుమానమై నిలుస్తుంది. క్షమాపణ సాధారణ వాక్యం కాదు, ఆత్మను పరమాత్మతో ముడివేసే నిగూఢ సూత్రం, మన మదిలోని తుఫానును ఆపే మంత్రం. అపరాధం మనం బలహీనతకు నిదర్శనం, క్షమాపణ మానవత్వపు అత్యున్నత విశిష్టతకు ప్రతిబింబం. అక్షరం లేని వేదం, భాషకు అందని పరమశాంతి ఈ క్షమాపణ. ఒక క్షమాపణ అనే మాట చాలా మంది దృష్టిలో అదే ప్రతిబంధకంగా, ఇబ్బందికరంగా భావిస్తారు. అహం సార్, అహం అడ్డొస్తుంది. అహం అడ్డొస్తుంది. కానీ క్షమాపణతోనే మనం ప్రపంచాన్ని గెలవచ్చు. సార్ చాలా బాగా చెప్పారు మీరు సార్. ఒకటి కూడా సార్, ఇప్పుడు ఒక డిస్ప్యూట్ వచ్చినప్పుడు మనమే గెలవాలి అనుకుంటే గెలుస్తాము కూడా మనం ఆర్గ్యుమెంట్ చేస్తే. కానీ మనిషిని కోల్పోతాం. గెలుపు వస్తుంది, మనిషిని శాశ్వతంగా కోల్పోతాం. అదే నువ్వు ఒక్క నిమిషం తగ్గితే మనిషిని కోల్పోయే సందర్భం అవసరం ఉండదు సార్. అది నేను భావిస్తాను. నిజం చక్కగా చెప్పారు. ఇప్పుడు మీరు సాహిత్యం, ఉపాధ్యాయ వృత్తి, ఈ రెండు మీకు 2 కళ్ళు. అవును సార్. మరి ఈ రెండింటిని మీరు ఎలా చూస్తారు, అంటే ఎలా సర్దుబాటు చేసుకుంటారు? సర్దుబాటు అంటే సార్, నిద్ర లేచిన వెంటనే ముందు ఏమనుకుంటానంటే, దేవుడా నాకు ఈరోజు 48 గంటలు ఇవ్వు అని కోరుకుంటాను సార్. టైము అప్పుడు మా స్కూల్లో 45 గంటలు పని చేయిస్తారు. 48 గంటలు ఉంటే బాగుండు అనుకుంటాను సార్. టైం వేస్ట్ చేయను సార్. అది మెయిన్ థింగ్. టైం వేస్ట్ చేయను. నా క్లాసులు చెప్పుకుంటాను. స్కూల్ టైం స్కూల్కి ఇస్తాను. అదర్ దాన్ స్కూల్ టైంలో ఇంటికి వచ్చి ఒక ప్లాన్ ప్రకారం వర్క్ చేసుకొని మళ్ళీ 8 కల్లా ఇంట్లో నీడ్స్ అన్ని చేసేసుకొని ఈవినింగ్ 8 కల్లా కూర్చున్నానంటే అన్ని ప్రక్రియలు రాసుకుంటది. ఒక 10-10:30 వరకు. అది కొన్ని మార్నింగ్ పెట్టేటివి ఉంటాయి సార్. మార్నింగ్ 8 లోపల పోస్ట్ చేయాల్సినవి ఉంటాయి గ్రూపుల్లో. అవన్నీ కూడా 4కి లేస్తాను సార్. 4కి లేసేసి అవి ఇవి 2 సైమల్టేనియస్ గా చేసుకుంటాను. 8 కల్లా అన్ని వైండ్ అప్ చేసేసుకొని ప్రణాళిక ఇంకా అంతకు మించి ఏం లేదు. అందువల్ల సమయం ఆ విధంగా సర్దుబాటు చేసుకున్నారు. సమయాన్ని చేసుకోకపోతే కుదరదు. మనం అనుకున్న అచీవ్మెంట్ రీచ్ అవ్వాలి, గోల్ రీచ్ అవ్వాలి అనుకుంటే మీ ప్రణాళిక కూడా మిమ్మల్ని ముందు తీసుకోవడంలో ఒక పాత్ర చెప్పచ్చు. అవును సార్. మరి ఈ సాహిత్య పరంగా గాని, ఉపాధ్యాయ
రెండింటిని మీరు బాగా చూసుకుంటున్నారు. మరి ఈ రెండింటి ద్వారా మీకు వచ్చిన అవార్డులు, రివార్డులు అంటే గుర్తింపు వచ్చింది సార్. ఖచ్చితంగా సార్. ఆ గుర్తింపు రావడం కూడా నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది సార్. మామూలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఫస్ట్ లో ఏంటంటే మాకు మున్సిపల్ అండర్ లో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 100% ఇచ్చిన వాళ్ళకి మున్సిపాలిటీలో మాకు ప్రత్యేకంగా కమిషనర్ గారు ఎక్సలెన్స్ అని ఇచ్చేవాళ్ళు అనమాట. అవి కంటిన్యూస్ గా 5 years నా సబ్జెక్ట్ లో వచ్చింది సార్. MSM లో ఉన్నప్పుడు నా సబ్జెక్ట్ తో పాటు ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా టీచ్ చేసేదాన్ని సార్ నేను 10th క్లాస్ వాళ్ళకి. ఆ సందర్భంలో కూడా ప్రత్యేకంగా హెచ్ఎం గారు నాకు కమిషనర్ దగ్గర ప్రశంసలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ గత 2024 లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కలెక్టర్ ద్వారా తీసుకున్నాను సార్. ఇంకా ప్రైవేటు సంస్థల ద్వారా చాలా తీసుకున్నాను సార్. ఉపాధ్యాయ వృత్తిలో చాలా ప్రశంసా పత్రాలు యూనియన్ల తరఫున కానివ్వండి, అట్లా వేరే సంస్థలు పిలిచి ప్రైవేట్ ఆర్గనైజేషన్లు మంచి ఇదిగా వచ్చాయి సార్. ఉపాధ్యాయ వృత్తి న్యాయం చేశారు, దాని గుర్తింపు పొందారు. వచ్చింది సార్. హ్యాపీ సార్. ఏదైనా సంతృప్తి లేని పని చేయకూడదు సార్. సంతృప్తి సాహిత్య పరంగా మేడం, సాహిత్య పరంగా అంటే సార్ మొదటిగా ఇది చాలా వచ్చున్నాయి సార్. బిరుదులు వచ్చిన్నాయి, అవార్డులు వచ్చున్నాయి. నేషనల్ ఎక్సలెన్సీ ఉమెన్ అవార్డు హైదరాబాద్ లో ఉమెన్ అవార్డు మహిళా దినోత్సవం సందర్భించి మన ఈ బిక్కి కృష్ణ సారు ఆర్గనైజేషన్ సార్, నేషనల్ అనువాద సంస్థ, అది వచ్చింది సార్. నారీ సమ్మాన్ అవార్డు, శక్తి మహిళ అవార్డు, నెక్స్ట్ వచ్చేసి అక్షర ప్రవీణ శ్రీశ్రీ వాళ్ళది, మహిళా కీర్తిరత్న, కలం ఛాంపియన్, కలం భూషణ్, నెక్స్ట్ వచ్చేసి సావిత్రిబాయి పూలే అవార్డు సార్, సావిత్రిబాయి పూలే అవార్డు, మిత్రరత్న అవార్డు, నెక్స్ట్ వికాస్ సేవా సమితి ద్వారా ఉత్తమ గృహిణి అవార్డు, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఇండియా ద్వారా అది, నెక్స్ట్ ఉగాది పురస్కారాలు, ఇట్లా నెక్స్ట్ బిరుదులు వచ్చాయి సార్. బిరుదులు అంటే ఒక్కొక్క గ్రూప్ వాళ్ళు ఒక 100 రాస్తే ఈ బిరుదు, 200 రాస్తే ఈ బిరుదు, 300 రాస్తే బిరుదు, అట్లా వాళ్ళ నామ్స్ ప్రకారం ఇస్తారు సార్. కలం స్నేహంలో వచ్చేసి కలం ఛాంపియన్, కలం భూషణ్, నెక్స్ట్ వచ్చేసి మొన్న ఈ మధ్య 500 మార్నింగ్ తారలు రాసినందుకు ఇచ్చారు సార్. నెక్స్ట్ స్టార్ ఆఫ్ ది ఇయర్, స్టార్ బ్యాచ్ అని ఉంటది సార్ అది. నెక్స్ట్ కుసుమ ధర్మన్నలో 350 పైన రాస్తుంటే ఫస్ట్ 100 రాసినప్పుడు శత కవితా స్రష్ట అని ఇచ్చారు సార్. నెక్స్ట్ ద్విశత, త్రిశత 3 వచ్చేసారు వాళ్ళు. నెక్స్ట్ సాహితీ కెరటాల్లో శత కవితా భూషణ అని ఇచ్చారు సార్. సాహితీ సరస్వతి అని ఇచ్చారు. ఆల్బమ్ తయారు చేస్తున్నాను సార్. కొన్ని ఇంకా ఫోన్ లో పెట్టేస్తాను సార్. ఈ టైం ఉండదు, అవన్నీ సాహితీ సరస్వతి, ఇట్లా ఒక్కొక్క గ్రూప్ వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇందాక మీరు అడిగారు కదా సార్ ఏ పత్రికల్లోని, ఇంకా ముఖ్యమైనది ఏంటంటే కెనడా FM ఉంది సార్. కెనడాలో FM రేడియో, దాంట్లో దాదాపు ఒక 15 కవితలు నా కెనడా FM టెలికాస్ట్ అయ్యాయి. కెనడా FM లో బాలవర్ది రాజు గారని దానికి ఇది దాంట్లో సార్ ఆల్ ఇండియా రేడియోలో. నెక్స్ట్ డైట్ పత్రిక ఉంది సార్, మన గవర్నమెంట్ పల్లిపాడు పత్రిక, దాంట్లో కూడా నా కవితలు ప్రచురితం అయ్యాయి. ఈ మధ్య కొంచెము కొత్త పోర్షన్ ఈతకోట సుబ్బారావు సార్ ఒక సమీక్షకురాలుగా కూడా పరిచయం చేసి ఒక నాగగాయత్రి మేడం గారి నవలకి సమీక్ష రాయించారు. అది కొత్త జోన్ సార్, అది కొంచెం ధైర్యంతో కొడుకుంది. నెక్స్ట్ నిన్న కూడా చల్లగాలి బాబురావు గారని నువ్వులా వెలగాలి అనేటువంటిది చెన్నై సార్, అతనిది కవి, పెద్ద కవి. ఆ సార్ది సమీక్ష రాపించి నా చేత విమల సాహితీలో కూడా నిన్న ఆదివారం రోజు సార్ కొంచెం సమీక్షకురాలుగా కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ సార్, కొంచెం థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, మీ గురించి తెలుసుకునే కొద్దీ మాలో ఉత్సాహం ఎక్కువ అవుతుంది, మా ఆడియన్స్ కూడా చాలా స్ఫూర్తిగా ఉంది. మీరు ఈ సాహిత్యం ఉపాధ్యాయులు ఇతర రంగాల్లో మీకు ఏమైనా ప్రమేశం ఉందా మేడం, ఆసక్తి గాని? ఇతర రంగాలంటే సబ్జెక్టు ఉపాధ్యాయుల్లోనే నా సబ్జెక్ట్ కాకుండా అదర్ దాన్ మై సబ్జెక్ట్ ఇంగ్లీషు, సోషల్, బయాలజీ కొంచెము
ఇంట్రెస్ట్ సార్. ఓకే అవి అప్పుడప్పుడు పిల్లలు ఏదైనా డౌట్స్ అడిగినా స్వచ్ఛందంగానే, ఒకవేళ టీచర్ లేకపోయినా అలాంటి ఏదైనా కొంచెం అట్లా చెప్తూ ఎన్ఎంఎంఎస్ అవి చెప్తూ ఉండేదాన్ని సార్. స్కూల్లో పిల్లలకి కో కరికులర్ యాక్టివిటీస్ కి హెచ్ఎం గారు చెప్తూ ఉంటారు. పిల్లల్ని ఎస్ఏ రైటింగ్ కానీ, ఎలక్ట్యూషన్స్ కానీ వాటికి ప్రిపేర్ చేయటము, డిబేట్స్ కానీ అవన్నీ చేస్తుంటాను సార్ కొంచెము. ఇంకా అది కాకుండా అంటే కొంచెం ఈ మధ్య సాహిత్య పరమైనటువంటి కార్యక్రమాలకి వ్యాఖ్యాతగా చేస్తున్నాను సార్. సాహిత్యపరమైన అటువే సార్ వ్యాఖ్యాతగా చేస్తున్నాను. ఈ సమీక్షలు కవయిత్రి సమీక్షకురాలు. సంతోషం మేడం. ఇప్పుడు మీకు ఈ విధంగా రాణిస్తున్న మీరు ఏ సంస్థలతో మీకు అనుబంధం ఉంది మేడం? ఏ సంస్థలు అంటే సార్, ఇప్పుడు మనకు గవర్నమెంట్ సైడ్ తీసుకుంటే ఆల్ ఇండియా రేడియో, దాంట్లో మనకు 3 months కి ఒకసారి చదివే ఛాన్స్ ఇస్తున్నారు. కవితలు అవన్నీ చదువుతున్నాను, కథలు చదివాను, అన్ని చదివాను. నెక్స్ట్ యాక్ట్ టీవీలో ఇంటర్వ్యూస్ ఇవన్నీ చేస్తున్నాను సార్. అదొకటి. ఆ సంస్థలు వచ్చేసి ఇంకా ఈ సాహిత్య సంస్థలు సృజనా సాహిత్య వేదిక ఉంది సార్. సృజనా సాహిత్య వేదికల్లో వ్యాఖ్యాతగా కానివ్వండి, లేదంటే దానికి సంబంధించిన స్క్రిప్ట్ రైటింగ్ కానివ్వండి, ప్రోగ్రామ్ డిజైనింగ్ కానివ్వండి, అలాంటి కొన్ని చేస్తూ ఉన్నాను సార్. ఇంకా మామూలు మా పెన్నా రచయితల సంఘం సార్, దానికి ఒక ఇది కార్యదర్శి వర్గంలో సహకార్యదర్శులుగా ఉన్నాము. నరసం నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం, ఓన్లీ ఆడవాళ్ళది, దాంట్లో ఉపాధ్యక్షురాలుగా ఉన్నాను సార్. ఇవి సాహిత్య సంస్థలు నేను చేసేటువంటి. ప్రస్తుత అయితే ఇంతగా రచన రంగం దూసుకుపోతున్న మీరు ఈ ప్రస్తుత సమాజం చూస్తున్నారు కదా, ఈ సమాజానికి అనుగుణంగా ఎటువంటి రచనలు కావాలంటారు? మార్పు కోరుకునేదే ఎటువంటి తక్షణం మార్పు. ఇప్పుడు ఎక్కువగా ఇందాక పర్యావరణం అవి చెప్పాను కదా సార్, నేను ఇంకో విషయం కూడా సార్, బాధపడేటువంటి విషయం, దాని గురించి కూడా నేను కవితల్లో రాశాను. రియల్ ఎస్టేట్ సార్. అది రియల్ ఎస్టేట్ మామూలుగా ఏదో బీడు భూములు అంటే పనికి మాలిన స్థలాలు, ఖాళీ స్థలాలు నమ్ముకోవటం వేరు సార్. పచ్చని పంటలు పండే, వరి పంటలు పండేటువంటి మాగాణి భూములని రైతులకు ప్రలోభాలకు గురి చేసి దాన్ని రియల్ ఎస్టేట్ చేస్తే, రాశాను సార్ ఒక దగ్గర, పంట గింజ పురుడి బోయ జాగ ఎక్కడా రాశాను సార్. ఎక్కడుంది? ఇప్పుడు మనకు మొదలే మనం బాధపడేది ఏంటంటే, స్వాతంత్రం అప్పుడు విభజన జరిగింది, మంచి భూమి అంతా కూడా పాకిస్తాన్ లోకి, సారవంతమైన భూమి పాకిస్తాన్ లోకి వెళ్ళిపోయింది. అప్పుడే మనకు కొంత అన్యాయం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన బౌండరీస్ ఉన్నాయి కదా, ఇండియా బౌండరీస్ అంతే విస్తీర్ణం ఏం పెరగలేదు. అంటే పంట పొలం యొక్క విస్తీర్ణం ఎక్కడ పెరగలేదు, కానీ జనాభా కొన్ని వందల రెట్లు పెరిగింది. మరి జనాభా పెరిగింది, పంట పొలం అలాగే ఉంది. దాన్నే మనం సర్దుకోవాల్సిన పరిస్థితుల్లో మనకు తెలిసి ఆ పంట పండేటువంటి ఆ భూమిని రియల్ ఎస్టేట్ చేసి మనకు ఇంకా మనుగడ ఎక్కడ సార్? ఆహార కొరత ఏర్పడదా? ఖచ్చితంగా. ఇది కొంచెము బాధ కలిగించేటి విషయం. నేను పాత బుక్ లో అంతరంగ ద్వీపంలో రాశాను, రాబోయే భాస్వరంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాను సార్. అంటే ఏందిరా ప్రగతి, ఏమవునురా మన గతి, ఏందిరా ప్రగతి అంటే ఎత్తైన గోడలు కంటికి ఇంపే, ఫ్యాక్టరీలు గొట్టాలు కంటికి ఇంపే, మరి కడుపు నిండే మార్గం ఎక్కడ? అది మనం అందరము ఇమీడియట్ గా సమాజంలో మారాల్సిన అంశాలలో మన ప్లాస్టిక్ ని ఎంత భూతంగా అనుకుంటున్నామో, ఈ పర్యావరణాన్ని విధ్వంసం చేసే మనిషి మెదడు కూడా భూతమే. ఖచ్చితంగా బాగా చెప్పారు. ఇప్పుడు చాలా సోషల్ ఈవిల్స్ ఉన్నాయి, మనకు చాలా ఉన్నాయి రుగ్మతలు. గోల్డ్ పిల్లలకి బాల్య వివాహాలు ఉన్నాయి, ఆడపిల్లలకి నిరక్షరాస్యత ఉన్నాయి. స్వాతంత్రం వచ్చాక వీటన్నిటిలో మార్పు తీసుకురాగలిగాము, ఖచ్చితంగా చాలా మార్పు వచ్చింది. కానీ ఈ మెదళ్ళలో ఉండేటువంటి ఇది ఇంతే కదా. ఇంత ఇప్పుడు మనకు పర్యావసనాలు, వాటర్ లేదు, చెరువుల్లో దాగాం, కుంటల్లో చూసాం, అన్ని బిందెల్లో చూసాం, ఈ రోజు బాటిల్లో చూస్తున్నాం. ఎంత బాటిల్స్ లో నీళ్లు చూసుకుంటున్నాం, అప్పుడు కొనుక్కొని తాగుతున్నాం. మరి మనకు పంచభూతాలు ప్రకృతి ఇచ్చినట్టు పంచభూతాలను కొనడం అంటే ఏంది సార్? అంతే కదా. అది మనం అందరం బాధపడాల్సిన అంశం కాదు అది. మరి ఇటువంటి సమాజానికి మీరు ఇచ్చే సందేశం ఏంది మేడం? సందేశం ఏంటంటే సార్, ఉన్న సమాజాన్ని నెక్స్ట్ తరానికి
ఇంకా బెటర్ ఇకపోయినా పర్వాలేదు, ఉన్నదాన్ని చెడగొట్టకుండా ఇవ్వాలి సార్. బాగా చెప్పారు, అది simple గా మాత్రం మాటలు. చెప్తున్నాను సార్, అది సింపుల్ గా. సరే, సాహిత్యంలో మీలాగా ఎంత రాణించాలి అనుకుని యువత కొంతమంది వస్తూ ఉంటారు కదా, అవును సార్. అలాంటి వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి మరి? సలహా ఇచ్చేంత పెద్దదాన్ని కాదు కానీ ఒక మాట అయితే చెప్పగలను సార్. విజయం సాధించడం గొప్ప విషయం అని మనం అందరం అనుకుంటాం, కానీ దానికంటే ఒక గొప్ప విషయం ఉంది సార్. విజయం సాధించడం కంటే కూడా ఆ విజయం సాధించడానికి నువ్వు ఎంచుకున్న మార్గం ముఖ్యం, అంతకంటే గొప్పది. విజయము అందరూ సాధిస్తారు, దానికి రకరకాల మార్గాలు ఉంటాయి. ఒక 90% నిజాయితీగా సాధించిన వాళ్ళు ఉంటే 10% అనుచితమైన పద్ధతుల్లో వచ్చే అవకాశం ఉంటది. నేను అంటాను, విజయం సాధించటం కంటే విజయానికి నువ్వు ఎంచుకున్నటువంటి మార్గమే నిజమైన విజయంగా నేను భావిస్తాను సార్. ఖచ్చితంగా అది మనం ప్రతి ఒక్కరూ ఆ ప్రిన్సిపల్స్. నెక్స్ట్ వచ్చేసి మీరు అన్నారు అప్కమింగ్ వాళ్ళకి, తప్పైనా ఒప్పైనా నీకు వచ్చిన ఆలోచననే నువ్వు సృజించు, అటు ఇటు చూడొద్దు. ఎవరో రాశారనో వాళ్ళు అనుకరించటం వేరు, కాపీ కొట్టడం వేరు సార్. అనుకరణ, ఇప్పుడు శ్రీశ్రీని అనుసరించాము, లేకపోతే పలానా వాళ్ళు నాకు మోటివేషన్ అని చెప్పుకోవడం, అది వేరు. కాపీ వేరు. నేను యంగ్ అంటే కమింగ్ అంటే యంగ్ అని కాదు, చిన్నపిల్లలు రాసే వాళ్ళు నాకు తెలిసి మన నెల్లూరులో ఎస్విఆర్ స్కూల్లో ఒక 80 మంది పిల్లల దాకా నాకు తెలుసు సార్. వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే, తప్పో ఒప్పో ఆలోచనలో నిజాయితీ ఉండాలి. ఆ నిజాయితీగా నీలో కలిగినటువంటి ఆలోచనలని నువ్వు అక్షరబద్ధం చేయి. అంతేగాని నాకు ఇప్పటికిప్పుడే నేను చేరిన రోజు నేను గొప్ప అనిపించుకోవాలని వాళ్ళ కవితలు వీళ్ళ కవితలు కాపీలు కొట్టి ఇవి మావని చెప్తూ అలాంటి నకిలీ పనులు, అది మన ఆత్మని మనం చంపుకోవటమే. అక్కడ నువ్వు కవిగా చచ్చిపోయినట్టే. ఇలాంటి వద్దని మాత్రం నేను చెప్తాను సార్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఈ సాహిత్యం రాజకీయాన్ని ప్రభావితం చేయగలదంటారా? ఖచ్చితంగా సార్. రాజకీయాన్ని ప్రభావితం చేయకపోతే రాజకీయ నాయకులు అంటే నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు సార్. ఎలక్షన్ టైంలో ఇంతమంది చేత పాటలు రాపించుకొని వాళ్ళ వెనకాల వాళ్ళ జీబుల వెనకాల అంతా ఆ పాటలు పెట్టించుకొని ఆ కవులందరికీ సన్మానాలు చేసి అంటే ఒక రాజకీయ నాయకుడు చెప్పే వాగ్దానము ఎంత ప్రభావితం చేస్తుందో, ఈ కవి పాటల రూపంలో అతనికి పొగడతానో అతను చేయబోయే సంక్షేమ పథకాలని ఒక పాట రూపంలో ఒక మంచి మ్యూజిక్ తో మంచి సాహిత్యంతో చేరినప్పుడు ఆ మాట కంటే ఈ పాట త్వరగా ప్రజలకు చేరుతుందని రాజకీయ నాయకులకు తెలుసు సార్. అందుకే వాళ్ళు పిలిచి వాళ్ళ గురించి పాటలు పాడించుకొని రాపించుకొని వాళ్ళ యొక్క ప్రచార రథంలో ఈ పాటలను పెట్టుకొని తిరుగుతున్నారు. అది అందరూ మనకు తెలిసిన విషయమే కదా సార్. అది అందరూ ఒప్పుకోవాల్సిన అంశమే అది. అంటే ఇప్పుడు కవులు రాసేటువంటి విషయాల ద్వారా వాళ్ళు ఏమైనా మారి రాజకీయంలో మార్పు అనేది ఏమైనా ఆశించవచ్చు అంటే దాన్ని చదివి దాన్ని అవగాహన చేసుకుంటే మారాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మారుతారు సార్. అంటే బై బర్త్ కొంతమందికి రీచ్ అవ్వకపోవచ్చు. ఓకే, ఇది వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ రైట్ అనేది. కొంతమంది ఇప్పుడు మనం కూడా కొన్ని కొత్త విషయాలు పుస్తకాల ద్వారా తెలుసుకుంటాం కదా, అలా మారే అవకాశం ఖచ్చితంగా ఉంటదని నేను భావిస్తాను సార్. అంటే పుస్తకము కవి రాసినటువంటి వాక్యము అది ఏ రకమైన కేటగిరీకి సంబంధించినటువంటి ప్రజలైనా కావచ్చు, అది రాజకీయంగా గాని సామాజికంగా గాని ఏ రకమైనటువంటి వర్గానికి చెందిన ప్రజలు కావచ్చు, ఎలాంటి హై ధనికులు కావచ్చు, ప్రజలు ఎవరైనా సరే అక్షరం ప్రభావితం చేస్తుంది అనేది స్ట్రాంగ్ గా నమ్మాల్సిందే సార్. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు సినిమా సాహిత్యం విడదీయలేంది, మరి ఇప్పట్లో సినిమాల్లో బట్టి సాహిత్యం పట్ల మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం కాదు సార్, ఇది అందరి అభిప్రాయం, మన అందరికి తెలిసిందే. ఆ కాలం లిరిక్స్ లో ఒక స్పష్టత, ఒక అర్థము, ఒక మనసును ఆకట్టుకునేటువంటి తత్వం ఉండేది. ఎక్కువగా వోకల్ కార్డుకి కానివ్వండి, లిరిక్స్ గాని ప్రాధాన్యత ఉండేది. నాకు తెలిసిన అనుభవం ప్రకారం సార్, అంటే ఇది మాత్రము ఇప్పుడుండే సాంగ్స్ లో మ్యూజిక్ కి ఎక్కువ డామినేట్ చేస్తుంది. అంటే స్వరము కలము కంటే కూడా ఈ యొక్క మ్యూజిక్ అనేటువంటిది ఎక్కువ డామినేట్ చేస్తుంది అని అనిపిస్తుంది సార్. ఇది వాయిద్యం, ఇది నా పర్సనల్ ఒపీనియన్, ఎవరిని ఉద్దేశించి చెప్పింది కాదు. వెన్ వీఆర్ లిజనింగ్ అంటే మనము వినేటప్పుడు
అలా అనిపిస్తుంది. పాత పాటలు వినేటప్పుడు మనకి ఎక్కువగా లిరిక్స్ వినిపించేటివి, లిరిక్స్ వినిపించేటివి, రీచ్ అయ్యేటివి. ఇప్పుడు ఆ సౌండ్ మధ్యలో మన పదాలను ఎత్తుక్కుంటున్నావా, ఏంటి వీళ్ళు పాడింది, వీళ్ళు ఆ కల్తీ భాష కొంచెం అన్ని ఉంటాయి. అఫ్ కోర్స్ అవి రాసింది కూడా కవులేను అనుకోండి, కానీ దాన్ని అంటే నేను ఎలా మారిందో చెప్తున్నాను సార్, ఎవరిని విమర్శించాలని కాదు. ఆ నాటికి నేటికి ఈ ఇది ఉంది అనుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. సార్ మీరు ఇప్పటికే విజేతగా నిలిచారు, విజయ పదాన్ని ఉన్నారు, జైత్రయాత్ర సాగిస్తున్నారు, సాహిత్యపరంగా కానీ ఉపాధ్యాయ వృత్తిలో కానీ. ఇంకా మీకు అసంతృప్తిగా మిగిలిపోయి ఏదైనా సాధించాలనుకొని సాధించలేకపోయామనుకున్న విషయాలు ఏమైనా ఉన్నాయి మేడం? అసంతృప్తి అంటే అనుకున్నటివన్నీ రాసేస్తున్నాను సార్, హ్యాపీగానే ఉంది. ఇంకా కొత్తగా అంటే నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందంటే పద్యం రాయాలి అనుకుంటున్నాను సార్. ఆ పద్యం అనేది కొంచెము కష్టమైంది. నియమాలు, పద్యానికి ఛందస్సు అన్ని ఉండాలి కదా సార్, ఆట వెలిగి తేట గీతి వాటన్నిటికీ దేనికి అది ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయి. ఆ పద్య ప్రక్రియను మాత్రం ఇంతవరకు పట్టుకోలేదు సార్. అది దాన్ని కొంచెం ధైర్యం, అంత ఫ్లో వస్తుందని కూడా నాకు ధైర్యం లేదు సార్. ఫ్యూచర్ లో మాత్రం పద్యం ప్రయత్నం రాయాలి అనుకుంటున్నాను రాస్తున్నాను సార్ కొంచెం అంటే. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఇంతసేపు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా కేఏబి ఛానల్ ప్రేక్షకులతో మీ అనుభవాలు పంచుకున్నందుకు కృతజ్ఞతలు మేడం. నాతో కూడా మీరు ఇంతసేపు ముచ్చటించి నా మనసులో ఉండేటువంటి భావాలు తప్పో ఒప్పో తెలియదు సార్, నాకు అనిపించింది నేను చెప్పేశాను. నా సాహిత్య ప్రయాణంలో అనిపించినటువన్నీ అన్ని వెలికి తీసి నాకు కూడా అన్ని గుర్తు చేసినందుకు మీకు కూడా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు మేడం. మాకు మరోసారి మా కేఏబి ఛానల్ వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ నా తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి మీకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం.